హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయంలో ఉన్న చక్రిని తన ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడిన మహా. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహా విషయంలో తన ఫ్రెండ్ హెల్ప్ చేస్తాననడంతో చక్రి అయితే చాలా సంతోషపడతాడు. ఈ గుడ్ న్యూస్ మహాలక్ష్మి గారికి చెప్పాలి అని ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే రోడ్డు పైన ఒక బట్టల షాప్ కనిపిస్తుంది. అది చూసి చక్రికి రాత్రి గాయత్రి మహా మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వస్తాయి. అవును, తనకి బట్టలు సరిగ్గా లేవు కదా, పైగా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి, తనకి మంచి బట్టలు తీసుకోవాలి అని ఇక చక్రి అయితే అక్కడే ఉన్న బట్టల షాప్కి వెళ్తాడు. చక్రి లోపలికి వెళ్ళగానే అక్కడ సేల్స్ గర్ల్ చక్రిని చూసి, చెప్పండి సార్, మీకేం కావాలి అని అనగానే, బట్టలు కావాలండి అని అంటుంది. అదే ఎవరికి కావాలి అని అనగానే, నా వైఫ్ కండి అని చక్రి అంటాడు. అవునా, మీకు ఎలాంటివి కావాలి సార్? జీన్స్, టీషర్ట్స్, శారీ, చుడీదార్ ఏం కావాలి అని అనగానే ఇక చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏం వేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ సేల్స్ గర్ల్, చెప్పండి, మీ వైఫ్కి ఎలాంటి డ్రెస్సులు కావాలి అని అడుగుతుంది. ఇలాంటివని చెప్పలేను కానీ తనకి మంచి బట్టలు కావాలండి అని అంటాడు. సరే చెప్పండి, ఇందులో ఎలాంటివి కావాలి అని అక్కడ కొన్ని ఫోటోలని చూపిస్తుంది. అందులో మహాలక్ష్మి వేసుకునే డ్రెస్సులే చూసి చక్రి, ఇదిగోండి ఇలాంటివే కావాలి అని అడగగానే, చుడీదార్స్ కావాలా మీకు? చూపిస్తాను, మీ భార్య ఎలా ఉంటుందండి అని అనగానే ఇక చక్రి, తనకేంటండి, దేవకన్యలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, తను ఏ డ్రెస్ వేసుకున్నా తన వల్ల డ్రెస్కి అందం రావాల్సిందే అని చక్రి పొగుడుతూ ఉంటే ఆ సేల్స్ గర్ల్ అయితే అలాగే చూస్తూ ఉంటుంది. సరే ఇవి చూడండి అని చక్రికి కొన్ని డ్రెస్సులు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అదే షాప్కి కేశవ కూడా వస్తాడు. కేశవ షాప్లోకి రాగానే చక్రి అక్కడ ఉండడం చూసి, వీడేంటి ఇక్కడ అని అక్కడికి వెళ్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడే చక్రి చేతిలో లేడీస్ డ్రెస్ కనిపిస్తుంది. ఏంట్రా ఈ డ్రెస్సులు ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అడగగానే, రేయ్, ఇవి మహాలక్ష్మి కోసం తీసుకెళ్తున్నాను, పాపం తను చాలని బట్టలతో చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే తనకి కొన్ని మంచి డ్రెస్సులు తీసుకెళ్ళాలని షాప్కి వచ్చాను అని చక్రి అడుగుతూ ఉంటే అప్పుడే ఆ సేల్స్ గర్ల్, మీకేం కావాలి సార్ అని అంటుంది. నాకు ఒక టవల్ చూపించండి అని అనగానే ఇక అక్కడున్న వాళ్ళు కేశవకి టవల్ని చూపిస్తారు. కేశవ ఆ టవల్ తీసుకోగానే అప్పుడే చక్రి అక్కడ ఉన్న డ్రెస్సులు 2-3 సెలెక్ట్ చేసుకొని, రేయ్ కేశవ, వీటికి కూడా బిల్లు నువ్వే పే చేయరా అని అంటాడు. ఏంట్రా, నీ భార్యకి నువ్వు బిల్లు పే చేసుకో, నా దగ్గర డబ్బులు లేవు అని అంటూ ఉంటే, ప్లీజ్ రా, నా దగ్గర కొన్నే ఉన్నాయి, పైగా చాలా ఖర్చులుంటాయిరా అని అడుగుతూ ఉంటే కేశవ సరే అని మహాలక్ష్మి కోసం తీసుకున్న డ్రెస్సులకు కూడా కేశవే బిల్లు పే చేస్తారు. ఇద్దరూ కలిసి బైక్ మీద ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే కేశవ, ఏంట్రా ఇంత సడన్గా తనకి డ్రెస్సులు తీసుకోవాలని ఎందుకు అనిపించింది అని అనగానే, అది సర్ప్రైజ్ రా, ఇంటికి వెళ్తే నీకే తెలుస్తుందిలే అని అనగానే, ఏంటో ఆ సర్ప్రైజ్ అని కేశవ అంటాడు. పదరా నీకే తెలుస్తుంది అని కేశవ చక్రి ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి ఏవో బుక్స్ చదువుకుంటూ ఉంటుంది. చక్రి మహాలక్ష్మితో తనకి ఇప్పుడు తన కోసం ఒక జాబ్ చూశానని చెప్తే చాలా సంతోషపడుతుంది అని చక్రి మహా దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు ఒక సర్ప్రైజ్ అండి అని అనగానే ఇక మహా, అవునా ఏంటండి అది అని అడగగానే, ఒకటి కాదండి, మీకు 2 సర్ప్రైజ్లు అని అడుగుతాడు. ఏంటో చెప్పండి అని మహా అడగగానే, లేదండి మీరే గెస్ చేయండి చూద్దాం అని చక్రి అంటాడు. అప్పుడు మహా, ఏంటయి ఉంటుంది అని ఒక్కసారే అర్థమైంది అని అంటుంది. ఏమర్థమైంది అని చక్రి అనగానే, నేను చాలా రోజుల నుండి నా కోసం ఒక మంచి రూమ్ చూడమని చెప్పాను కదా, మంచి రూమ్ దొరుకుంటుంది అంతే కదండి,
అని మహా అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను ఏం చెప్పినా రూమ్ దగ్గరికే వస్తుంది అని అనగానే, ఏంటండి అదే కదా అని మహా అంటుంది. అయ్యో అది కాదండి అని అనగానే, మరి ఏంటో మీరే చెప్పండి అని మహా అంటుంది. మీకు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ వచ్చిందండి అని అనగానే మహా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి రేపే మీకు ఇంటర్వ్యూ అని అనగానే మహా, అదేంటండి నాకు సర్టిఫికేట్స్ లేవు కదా, మరి అంత పెద్ద కంపెనీలో నాకు జాబ్ ఎలా ఇస్తారు అని అంటూ ఉంటే, అప్పుడు చక్రి, అదంతా మా పెద్దన్నయ్య చూసుకుంటాడండి, మా అన్నయ్య రికమెండేషన్ వల్లే మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తూ ఉంటే మహా అయితే చాలా సంతోషపడుతుంది. నిజమా, నమ్మలేకపోతున్నాను, నేను సాధించడానికి రేపే తొలి మెట్టనమాట అని మహా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మహా సంతోషపడుతూ ఉంటే చక్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఇంకో సర్ప్రైజ్ ఏంటండి అని మహా అడగగానే, మీకోసం అని తను తెచ్చిన బట్టల్ని మహాకి చూపిస్తాడు. అవి చూసి, ఇవేంటండి అని అనగానే, అదేనండి మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి చాలని బట్టలతో ఇబ్బంది పడుతున్నారు కదా, పైగా రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను అని చక్రి చెప్పగానే మహా ఆ బట్టలు తీసుకొని వాటిని ఓపెన్ చేసి చూస్తుంది. అవి చూసి మహా డిసప్పాయింట్గా చూస్తూ ఉంటే, ఏంటండి ఈ బట్టలు మీకు నచ్చలేదా అని అనగానే, బాగున్నాయి కానీ ఇవి ఆఫీస్కి వెళ్ళడానికి అంతగా బాగోవండి, మీరే చెప్పారు కదా అది పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అని, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకొస్తారు, నేను ఇలాంటి పంజాబీ డ్రెస్సులు వేసుకెళ్తే నన్ను అందరూ పల్లెటూరి అమ్మాయిలో చూస్తారు, ఇలాంటివి ఆఫీస్కి పనికిరావండి, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను, మీరు బాధపడకండి అని మహా అనగానే ఇక చక్రి అలాగేనండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా అటుగా వెళ్తూ ఉంటే అక్కడే మాధవ కనిపిస్తాడు. పెద్ది, చాలా థ్యాంక్స్ పెద్ది, నీ సాయం నేను మర్చిపోలేను అని అనగానే, ఏంటమ్మా నేనేం చేశాను అని అడగగానే అప్పుడు మహా, అదే పెద్ది, నాకు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ రికమెండేషన్తో జాబ్ ఇప్పివ్వబోతున్నావు కదా అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను జాబ్ అని అంటూ ఉంటే అప్పుడే చక్రి అక్కడికి వచ్చి, నేనే చెప్పానన్నయ్య, మహాగారికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పావు కదా, అదే అన్నయ్య మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నాతోటి కూడా చెప్పలేదులేండి అని ఇక చక్రి మేనేజ్ చేస్తూ ఉంటే మాధవ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మహా అక్కడి నుంచి వెళ్ళగానే మాధవ చక్రి చెవి మెలిపెట్టి, ఏంట్రా నేను ఆ అమ్మాయికి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ ఇప్పించానా అని అనగానే, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నేనే తనకొక జాబ్ చూసి నీ పేరు చెప్పాను అని అంటుంది. రేయ్, నేను ఆ జాబ్ ఇప్పలేదని తెలిస్తే తను నా గురించి ఎంత చెడుగా అనుకుంటుంది అని అంటూ ఉంటే, పర్వాలేదన్నయ్య, తను సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి అని మాధవ చక్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా మరో పక్క ఆది అయితే మహా గురించే ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మహా ఆ రోజు జైల్లో చక్రి చేత తాళి కట్టించుకోవడం, మళ్ళీ ఇంటికొచ్చి కూడా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అవన్నీ గుర్తు చేసుకొని ఆది అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఆది ఫ్రెండ్స్ అటుగా వెళ్తూ ఆదిని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఆదితో, రేయ్ ఏంట్రా అలా ఉన్నావేంటి అని అనగానే అప్పుడే పక్కనున్న ఇంకొక అతను, ఏం చెప్పమంటావురా, వాడి చెల్లెలు ఒక డ్రైవర్తో లేచిపోయింది కదా, ఆ బాధని ఇంకా తట్టుకోలేకపోతున్నాడు మనోడు అని అనగానే ఈ ఆదికి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. రేయ్, మీ చెల్లెలికి వేరే ఎవరూ దొరకలేదురా, క్యాబ్ డ్రైవర్తో వెళ్ళిపోయింది, ఏం చెల్లిరా మీ చెల్లి, భలే టేస్ట్ ఉంది అని అనగానే ఆదికైతే చాలా కోపం వస్తుంది. ఇక ఆది ఒక్కసారిగా ఆ ఫ్రెండ్స్ని కోపంతో కొడుతూ ఉంటే వాళ్ళు ఆదిని విదిలించుకొని, ఏంట్రా నీ ప్రతాపం మా మీద చూపిస్తున్నావు, నీ చెల్లెలు డ్రైవర్తో లేచిపోయింది, నీ చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చుకోవాలో
తెలియని వాడివి మా మీదికి తిరగబడుతున్నావా? ఈ మాట మేమంటే మమ్మల్ని కొట్టావు, ఊరంతా అదే మాట మాట్లాడుతుంది, అందరినీ కొడతావారా? నీ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చుకోవడం చేత కాదు కానీ మా మీదికి రివర్స్ అవుతున్నావు. అదే నేనైతేనా వాణ్ణి చంపైనా సరే నా చెల్లెల్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకునేదానివి. అలా చేయకుండా ఇలా దద్దమలా మమ్మల్ని అంటున్నావారా అని ఇక ఆది ఫ్రెండ్స్ అయితే నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు విని ఆది కోపంతో రగిలిపోతాడు. ఎలాగైనా చక్రిని చంపి మహాని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. వెంటనే తనకు తెలిసిన కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తారు. ఇక రౌడీలు చెప్పండి సార్ అని అనగానే, రేయ్ ఒక్కరిని లేపేయాలి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ వాడు మాత్రం బ్రతకూడదు అని అనగానే, సరే సార్ చెప్పండి అని అనగానే, వాడి పేరు చక్రి, ఒక క్యాబ్ డ్రైవర్ అని ఇక ఆది అడ్రస్ మొత్తం కూడా చెప్పి ఫోటో పంపిస్తున్నాను అని చక్రి ఫోటోని వాళ్ళకి సెండ్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, వాడి పక్కన నా చెల్లి ఉంటుంది, దానికి ఏమీ కాకుండా వాడిని లేపేసి నా చెల్లెలు నాకు అప్పగించండి అని అనగానే, అలాగే సార్ అని అంటారు. ఇంకొక మాట అని అంటూ ఉంటే, ఏంటి సార్ అని అంటాడు. వాణ్ణి కిడ్నాప్ చేయగానే నాకు ఫోన్ చేయండి, వాణ్ణి నా చేతులతో నరికేయాలి, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనగానే, అలాగే సార్ మేము ఆ పనిలోనే ఉంటాము అని ఇక రౌడీలైతే చక్రిని చంపడం కోసమే కాపు కాస్తూ ఉంటారు. చక్రి ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు లేపేద్దామని ఆ రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. మహా మాత్రం తన గదిలోనే కూర్చొని సర్టిఫికేట్స్ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మాధవ మహా దగ్గరికి వెళ్ళి, అమ్మ మహాలక్ష్మి భోజనం చేదువు కానీ రామ్మా అని అనగానే, లేదు పెద్ది నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని అంటుంది. అదేంటమ్మా, కాస్తైనా తింటే బాగుంటుంది కదా, ఉదయానికి నీరసంగా ఉంటుందమ్మా అని అంటూ ఉంటే, లేదు పెద్ది నన్ను బలవంతం పెట్టొద్దు, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెప్పగానే మాధవ మహాని ఇబ్బంది పెట్టకుండా బయటికి వస్తాడు. ఇక కేశవ కన్న చక్రీలు ఏంటన్నయ్య అని అనగానే, తనకి ఆకలిగా లేదని చెప్పిందిరా, మనల్ని తినమని చెప్పింది, తినండి అని అనగానే ఇక చక్రి అయితే అన్నం మించి లేచిపోతాడు. చక్రి వెళ్ళిపోగానే కన్న కేశవాలు కూడా వెళ్ళిపోతారు. అందరూ కంచం మించి వెళ్ళిపోయేసరికే మాధవకు కూడా భోజనం తినాలనిపించక తను కూడా కంచం మించి లేచి వెళ్ళిపోతాడు. చక్రి కాసేపటి తర్వాత మహా గదికి వెళ్తాడు. రావచ్చండి అని అనగానే, రండి అని అంటుంది. చక్రి గది లోపలికి వెళ్ళగానే, ఏంటండి ఏ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నారు, భోజనం కూడా చేయలేదు అని అనగానే, ఈరోజు మనసేం బాగోలేదండి, ఆ రోజు నా సర్టిఫికేట్స్ కాలిపోయిన దృశ్యాలే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే, ఏంటండి మీరు సర్టిఫికేట్స్ లేకపోతే ఏంటి, మీకు మంచి జాబ్ వచ్చింది కదా, దానికి హ్యాపీగా ఉండండి అని అంటుంది. లేదండి, ఆ సర్టిఫికేట్స్ నేను ఎంతో కష్టపడి సంపాదించాను, అవి నా కష్టం బూడిదైపోతుంటే ఏం చేయలేకపోయాను అని మహా బాధపడుతూ ఉంటుంది. చూడండి, మీరు బాధపడకండి, మీరు బాధపడితే మా ఇంట్లో ఎవ్వరం చూడలేకపోతున్నాం, మీరు ప్రశాంతంగా పడుకోండి అని చక్రి వెళ్తూ ఉంటే, అప్పుడే మహా ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటండి అని అనగానే, మనసు బాగోలేనప్పుడు అలా బయటికి వెళ్ళొస్తే ప్రశాంతంగా రిలీఫ్గా ఉంటుందని మీరే చెప్పారు కదా అని అనగానే, అంటే ఏంటండి ఇప్పుడు బయటికి వెళ్దామంటున్నారా అని అంటాడు. అవునండి, అలా వెళ్ళొద్దాం, మనసు కూడా కాస్త తేలికగా ఉంటుంది అని మహా చెప్పగానే, సరే పదండి అని మహా చక్రి ఇద్దరూ కూడా ఇక సిటీలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మహాచక్రి అర్ధరాత్రి పూట బయటికి రావడం చూసిన రౌడీలు చక్రిని లేపడానికి ఇదే మంచి సమయమని చక్రి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. మహాచక్రి ఒక ఎవ్వరూ లేని
నిర్మానుష్య ప్రదేశంలో కూర్చొని సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన రౌడీలు, రేయ్ వీని లేపేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు, వెంటనే సార్ గారికి ఫోన్ చేయి అని అనగానే ఇక రౌడీలు ఆదికి ఫోన్ చేస్తారు. రౌడీల నుండి ఫోన్ రాగానే ఆది ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అనగానే, సార్ వాడు ఇప్పుడు ఫ్రీగా దొరికాడు సార్, అస్సలు మిస్ అవ్వడు, ఇదే సరైన టైం అని అనగానే, ఏంట్రా మీరనేది అని అంటూ ఉంటే, అవును సార్ మీ చెల్లెలు వాడు ఇద్దరు ఇక్కడ ఒక ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు వాడిని లేపేయచ్చు సార్ అని అనగానే, సరేరా నేను వచ్చేంత వరకు వాడిని ఏమీ అనకండి, నేను వచ్చాక నా చేతులతో వాడిని చంపేయాలి అని ఇక ఆది అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ రౌడీలు మహాని చక్రినే కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు. ఆది అక్కడికి వెళ్ళగానే, రే ఎక్కర్రవాడు అని అంటూ ఉంటే, అదిగోండి సార్ అక్కడున్నారు చూడండి అని మహాచక్రీలు ఉన్న వైపుకే చూపిస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూసి ఆది అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మహాచక్రి కాసేపు అక్కడ గడిపిన తర్వాత ఇక చక్రి, ఏమండి ఇంటికి వెళ్దాం పదండి, ఇంటి దగ్గర మా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని అంటూ ఉంటే, అలాగేనండి బయటికి వస్తే టైమే తెలియడం లేదు, పదండి వెళ్దాం అని మహా చక్రి ఇద్దరు వస్తూ ఉంటారు. అప్పుడే ఆది రౌడీలు వాళ్ళకి ఎదురుగా వస్తారు. వాళ్ళని చూసి మహాచక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆది ఏంట్రా నువ్వు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే, మీకోసమే వచ్చాను అని అంటాడు. అది విని మహాచక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి మా కోసం ఇంత రాత్రిపూట రావడం ఏంటి అని అనగానే, రేయ్ నిన్ను లేపేసి నా చెల్లెల్ని నాతో పాటు తీసుకెళ్ళడానికే వచ్చాను అని ఆది ఇక మాట్లాడుతూ ఉంటే మహాచక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆది ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటూ ఉంటే, నేను సరిగ్గానే మాట్లాడుతున్నానే, నువ్వే అర్థం చేసుకోకుండా వీడి మాయలో పడిపోయావు, పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే, ఆది నేను రాను అని మహా అంటూ ఉంటుంది. నేను తీసుకెళ్తాను అని ఆది మహా చెయ్యి పట్టుకొని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే, అప్పుడే ఇక చక్రి ఆది చెయ్యి పట్టుకుంటాడు. చూడు మహాలక్ష్మి రానంటుంటే ఎందుకు తనని బలవంతంగా లాక్కెళ్తున్నావు అని అనగానే, నువ్వెవర్రా చెప్పడానికి, తను నా చెల్లెలు, దాని మీద నాకు హక్కుంది అని ఆది అంటూ ఉంటాడు. చూడండి మీ ఇంట్లో ఉన్నంత వరకే తను మీ చెల్లెలు, ఇప్పుడు తను నా భార్య, నా ప్రాణం ఉండగా తనని మీతో పంపను అని చక్రి అంటూ ఉంటే ఈ ఆదికి చాలా కోపం వస్తుంది. నేను ముందే డిసైడ్ అయ్యే వచ్చానురా నిన్ను లేపేసే దాన్ని తీసుకెళ్ళాలని, రే ఇంకా చూస్తారేంట్రా వీని లేపేయండి అని అనగానే ఇక రౌడీలు చక్రి మీదకి విరుచుకుపడి కొడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే ఆ రౌడీలని ఎదుర్కొని ఫైట్ చేస్తూ ఉంటే, మహా రే ఆది వద్దని చెప్పరా, పాపం రా చక్రి తనకేం తెలీదు అని అంటూ ఉన్నా కూడా ఆది మాత్రం అలాగే మహాని గట్టిగా పట్టుకుంటాడు. ఇక రౌడీలు చక్రిని తలపైన వెనకాల నుండి కొట్టేసరికి చక్రి అక్కడే పడిపోతాడు. పడిపోయిన చక్రిని ఆ రౌడీలు పట్టుకుంటారు. ఇక ఆది అయితే చక్రి మీద కోపంతో, విన్ని నా చేతులతో చంపితే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని మహాని వదిలేసి ఇక ఒక కత్తి తీసుకొని చక్రిని చంపాలని చూస్తాడు. అప్పుడే ఇక మహా అడ్డుగా వచ్చి అక్కడే వేరొక కత్తిని తన గొంతుకు పెట్టుకుంటుంది. ఆది నువ్వు కానీ ఇప్పుడు చక్రి మీద దెబ్బ పడిందో నేను ఇప్పుడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని అనగానే ఆది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహా ఏం చేస్తున్నావు, అడ్డు తప్పుకో, వీడిని చంపే నీవు అని అనగానే, ఆది నా గురించి నీకు తెలుసు కదా, నేను ఏమైనా చేస్తాను, నువ్వు కానీ ఇప్పుడు చక్రి మీద దెబ్బ పడిందో నేను ఈ కత్తితో నా గొంతు కోసుకొని చచ్చిపోతాను అని బెదిరించేసరికి ఆది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహా వద్దు మహా అని అంటూ ఉంటే, అన్నయ్య చక్రిని నన్ను ఇక్కడే వదిలేసి మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అని మహా బెదిరియడంతో ఆది అయితే షాక్ అయిపోతాడు. మహా మేము వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్త అని ఇక ఆది ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. మహా అయితే స్పృహలో లేని చక్రిని తనే భుజం పైన చెయ్యి వేసుకొని
తీసుకొస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రాణాపాయంలో ఉన్న చక్రిని మహా కాపాడబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.